కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, 4 మెంతులు అండి. కొద్దిగా మెంతులు ఎక్కువే తీసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో బాగా వేపుకోవాలండి నీట్గా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. అవి కూడా కొద్దిగా వాడనిచ్చి ఆ తర్వాత దాంట్లో ఇంగువ కాస్త వేయండి. ఇంగువ టేస్ట్ ఇంగువ మెంతులు కలిస్తేనే ఈ పప్పుకు రుచి అండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, మీ కారానికి కావాల్సిన మిరపకాయలు, తర్వాత ఒక పెద్ద మామిడికాయ కట్ చేసి ముక్కలు చేసి దాంట్లో వేసానండి. ఇవన్నీ కలిపి కొద్దిసేపు వాడనివ్వాలండి. మళ్ళీ దీంట్లో ఉప్పు, కావలసినంత ఉప్పు, పసుపు, మళ్ళీ వచ్చి దీంట్లో పులుసు పొడి, సాంబార్ పొడి, పులుసులోకి వేసే పొడి అండి, అదొక స్పూను. అది పప్పులోకి, సాంబార్లోకి అన్నిటికీ వేసుకోవచ్చు. వేసి బాగా కలబెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి, ఇదిగోండి నానబెట్టుకున్న కందిపప్పు, దానికి తగిన నీళ్లు కాసిన ఎక్కువే పోయాలండి. పోసి విజిల్ పెట్టేసేయండి. అంటే ముందే తిరగమాత వేసి, తర్వాత ఉడికిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. దీంట్లో మీకు కావాలనుకుంటే నీళ్లు కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేయచ్చు. చూడండి ఎంత రుచిగా ఉంటుందంటే ఆ మెంతులు, ఇంగువ ఫ్లేవర్ మామిడికాయలో కలిసినప్పుడు సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చకపోతే